దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహింపరుస్తున్న ప్రతి దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, ఉదయకాలంలో దేవుడు ఏ రీతిగా మనతో ఒక వాక్కునిచ్చి మనల్ని బలపరుస్తున్నాడు చూద్దామా? పరిశుద్ధ లేఖన గ్రంథంలో లూకా శుభవార్త 2వ అధ్యాయము 15 వచనం చదువుకుందాం. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియచేయించి ఉన్నాడు. మనం బెత్లెహేముకు వెళ్ళి చూద్దాము రండి అని ఒకరితోనొకడు చెప్పుకొనిడి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గురించి విన్న వారంతా మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఈరోజు దేవాతి దేవుడు మనతో ఇస్తున్న బలమైన వాక్కు. దేవుని బిడ్డారా, గొర్రెల కాపరులతో ఆ దూతలు వచ్చి ఒక వర్తమానం అందించగా లోక రక్షకుడు మనందరి కొరకు జనించాడనేటువంటి వాక్కును తెలియచేయగా గొర్రెల కాపరులు వెంటనే ఆయన చూద్దాము రండి అని చెప్పి ఒకరితోనొకడు చెప్పుకొని దేవదూత ఏ సంగతులు వారికి చెప్పి ఉన్నదో అవన్నీ ప్రచురించడం మొదలు పెట్టారు. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రత్యేకంగా దేవాది దేవుడు నీతో ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు అంటే, ఈ వాగ్దానం ఇస్తూ ఉన్నాడంటే, ప్రతిదినము తన దూతల ద్వారా ఒక వర్తమానాన్ని దేవాది దేవుడు ఎందుకు పంపిస్తూ ఉన్నాడు అంటే, నీవు మాత్రమే వినే వ్యక్తివని, నీవు మాత్రమే ప్రచురించే వ్యక్తివని, నీవు మాత్రమే లోబడి వెంటనే దైవ కార్యానికి లోబడి మరి దైవ కార్యాన్ని చూసే విధంగా నీ జీవితం ఉంటుందని ఈ ఉదయకాలంలో దేవాది దేవుడు నీతో ఈ వాక్కునిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నీకు కలగాల్సిన స్పందన, నీవు స్పందించాల్సిన విషయం ఏంటంటే, ఆయన్ని చూద్దుము రండి అని చెప్పి ఆయన నామాన్ని మహింపరుస్తూ, ఆయన నామాన్ని హెచ్చిస్తూ, ఆయన నామాన్ని అనేకులకు ప్రచురించే మంచి బిడ్డగా నీవు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎందుకంటే ఆయన గురించి తెలియని వారు, ఆయన గురించి తప్పుగా అర్థం చేసుకునేవారు, ఆయన గురించి ఆయన భక్తిలో ఇంకా వాక్య సంపూర్ణతలో లేని వారు, నీ ఇరుగు పొరుగు వారే, నీ తోటి వారే, అంటే విశ్వాసం లేకుండా, ఆత్మీయత లేకుండా మనల్ని రక్షించేవాడు, రక్షకుడు, మనకు జీవం ఇచ్చేవాడు, స్వస్థపరిచేవాడు, మరి బాగుపరిచేవాడు, ప్రతిదినము లేవనెత్తేవాడు, ప్రతిదినము ఒక విజయంతో నింపేవాడు, మన శాపాన్ని పాపాన్ని కొట్టివేసేవాడు ఒకరు ఉన్నారు అనే విషయం కూడా చాలా మందికి తెలియదు. దేవుని బిడ్డలారా, కానీ నీవు ప్రతినిత్యం ఆయనలో ఉన్న స్వస్థత ఏంటో, ఆయనలో ఉన్న అద్భుతం ఏంటో, ఆయనలో ఉన్న గొప్ప కార్యాలు ఏంటో, ఆయనలో ఉన్న విడుదల కార్యం ఏంటో ప్రతిదినము కూడా నీ కుటుంబానికి నువ్వు చెప్పాలి. నీ ఇరుగు పొరుగు వారికి, నీ స్నేహితులకి, నీ బంధువులకి, నీ సంఘానికి, నీ సమాజానికి, ప్రతి ఒక్కరికి, నీ కొలీగ్స్కి, ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత అద్భుతాలు చేసేవాడో, శ్రమ నుంచి ఎలా విడిపిస్తాడో, శోధన నుంచి ఎలా తప్పిస్తాడో, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ఎలా జరిగిస్తాడో, రోగంతో వ్యతిరేకతతో కృంగిపోయిన వారందరినీ దేవుడు ఎలా బాగుపరుస్తాడో నీ ద్వారా ప్రచురం కావాలనే ప్రతి ఉదయకాలం ఈ బలమైన వాక్కునిస్తున్నాడు. కాబట్టి ఎక్కడ నువ్వు మౌనంగా ఉండక, ఎంతమంది నలిగిపోతున్నారో, ఎంతమంది వేదన చెందుతూ ఉన్నారో, ఎంతమంది కృంగిపోతున్నారో, ఎంతమంది చేయి దాటిపోతున్నారో వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తుని పరిచయం చేయడం, జీవంలోకి నడిపించడం, వారందరూ వారి స్థితి నుంచి వారిని లేవనెత్తడం నీ బాధ్యత. అందుకనే దేవాది దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ గొర్రెల కాపర్ల వలె విధేయత కలిగి మరి తగ్గించుకొని ఆయన మాటలు వింటూ అనేకులు ప్రచురించే వారిగా, అనేకుల్ని బలపరిచే వారిగా, అనేకుల్ని ప్రోత్సహించే వారిగా, అద్భుతాలు మరి దేవుని మాటలు విన్న వారంతా ఆశ్చర్యపడే విధంగా మీరుండాలని దేవాది దేవుడు మిమ్మల్ని బట్టి ఆశపడుతూనే ఈ వాగ్దానాలన్నీ మీకు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి చూస్తున్న మీరు వ్యర్థం చేయక షేర్ చేయడం, విన్న వాటిని అందరినీ అనేకులతో పంచుకోవడం, అనేకులు బలపరిచే విధానంలో మనందరం ముందుకు కొనసాగుదాం. కాబట్టి ఈ క్రిస్మస్ దినాల్లో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాక అనేకులకు విడుదలగా మనం ప్రకటిద్దాం, ప్రచురం చేద్దాం, దైవికంగా నడుచుకుందాం, వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, మీరు మాకు ఇచ్చిన బలమైన వాక్కును బట్టి నీకు మహిమ. ఈరోజు గొర్రెల కాపరులను దర్శించిన దూతలే మమ్మల్ని దర్శిస్తున్నాయ్యా. మాతో కూడా మాట్లాడుతూ ఉండగా మేము విన్న వాటిని, చూచిన వాటిని, గైకున్న వాటిని హృదయపూర్వకంగా అంగీకరించి ప్రతిదినము ప్రతి సమయంలో ఎంతమంది వేదనతో ఉన్నారో, కృంగిపోతున్నారో, నలిగిపోతున్నారో వారందరికీ చెప్పి వారందరినీ వారి స్థితిలో నుంచి బయటకు తీసుకొచ్చే గొప్ప ధన్యత మాకును అనేక బిడ్డలకు దయచేస్తూ నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకునే విధంగా గొప్ప ఆశ్చర్య కార్యాలు జరిగించాయా. బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకున్న వారికి దీవెనలు ఇవ్వండి, అద్భుతాలు జరిగించాయా. వృత్తి, వ్యాపారాలు, చేతి పనులు, వారు చేసిన ప్రతి వృత్తిలో మీరే తోడుగా ఉండండి. ప్రతి దానిలో ఇంప్లిమెంట్ని దయచేయండి, గొప్ప కార్యాలు జరిగించండి. వారి స్థితులన్నీ బాగుపరిచి, ద్వారాలన్నీ తెరిచి, పరిస్థితులన్నీ మార్చి ఈ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి.
ఆమె మంచిగా లైక్ షేర్ కామెంట్ చేస్తూ దైవికంగా సిద్ధపడండి. ఈ దిన వాగ్దానాన్ని పదే చూస్తూ ఆత్మీయంగా బలమును ఉందండి. రెండోదిగా క్రిస్మస్ ఉదయకాల ఆరాధనలు జరుగుతున్నాయి. 4 గంటల నుంచి 5 గంటల వరకు కలుసుకోండి. లైవ్ ఇస్తున్నాం. దైవికంగా మనందరం సిద్ధపడదాం.